సింగిల్ ఎలా ఉంది లైఫ్ అది అని అడిగారు కదా. అవును. మాక్సిమం సింగిల్ గా ఉన్నప్పుడు లైఫ్ ఎంజాయ్ చేశానని నాతో చెప్పారు ఆయన. ఎవరు? చందు గారా? చందు మొండేటి గారు. ఆయన ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, మైక్ పెట్టావా లేదా? లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు. మేము మైక్ పెట్టేస్తాం సార్. బాగా సింగిల్ లైఫ్ ని మీరే ఎంజాయ్ చేశారని అల్లు అరవింద్ గారు అంటున్నారు, ఇది నిజమేనా? ఆయన చెప్పేస్తారు కదా, చెప్పానండి. అంటే ఆయన కూడా మనం సెట్ లో ఆ పక్కన మాట్లాడుకున్నప్పుడు ఆ సింగిల్ లైఫ్ లో మీరు ఏమేం చేశారో ఆ రోజు చెప్పారు కదా, అంత వద్దు కానీ కొంచెం సెన్సార్ చేసి కొన్నన్నా చెప్పండి. ఆ లెవెల్లో చెప్పండి నాకు ఆ రోజు. నేను సింగిల్ లైఫ్ లో ఏం చేశానండి, చదువుకున్నానండి. అంటే పుస్తకాల్ని చదువుకున్నారా లేకపోతే? చదువుకున్నానండి. ఆ తర్వాత అమ్మగారు నాన్నగారు చెప్పిన మాట విన్నాను. ఇంతకు మించి ఏం చేస్తామండి సింగిల్ గా? బాబా నిజంగానండి. అంటే టెలికాస్ట్ అవ్వడానికి వీలుగా మీరు చెప్పినటువంటి మాటలకి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. 18 ఏళ్ళు చక్కగా పెళ్ళి హ్యాపీగా 2 పిల్లలతో ఉన్నానండి. అవును, దానికి ముందు సంగతి మేము చెప్తాం. దానికి ముందు బలవరే చేసిన సంఘటనలు చెప్తే 18 ఏళ్ళు నాలుగు కొట్టుబడేస్తారు. 18 ఏళ్ల తర్వాత ఆవిడ మాత్రం ఏం చేస్తారు చెప్పండి? ఆవిడ కూడా అడ్జస్ట్ అవుతారండి. అవునా? ఏమండి ఆయన చెప్తున్నారండి, సినిమా జరిగేటప్పుడు ఆయన చెప్తారు, ఇప్పుడు ఆయన చెప్తున్నారు. మీరు ఇన్ని దాచిపెడుతున్నారంటే అక్కడ చాలా కథ ఉందని మాకు అర్థమైపోయింది. లేదండి, ఫస్ట్ 2 చెప్పాను చూడండి, అవేనండి. అంతే, అమ్మా నాన్న మాట విన్నారు, బుద్ధిగా చదువుకున్నారు. వెరీ గుడ్, నైస్.